అందరూ డ్రై ఫ్రూట్స్ ఉండలు తినాలంటే అవ్వదు. కానీ అటుకులతో డ్రై ఫ్రూట్స్ ఉండలేంటా అనుకుంటారా? కానీ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోద్దనమాట. అంటే డ్రై ఫ్రూట్స్ ఉండలు టేస్టు మనకిది ఇస్తది. బట్ ఇది కూడా చాలా రుచిగా ఉంటది. ఇంటిల్లాపాటి తినొచ్చు. ఈజీగా అయిపోద్దన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇవ్వండి. పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి. కొలతలతో సహా మీకు చెప్పేస్తాను. ఇక్కడ 2 ఫుల్లు కప్పులు అంటే ఒక పెద్ద గ్లాసుతో ఒక గ్లాసున్నర అటుకులు లెక్కేసుకోండి. అలాగంటే మీకు అర్థమవుద్దనమాట. ఇక్కడ 3 దాంతో వేసాను కదండి. ఒక గ్లాసున్నర అంటే అరసోల అటుకులు ఇలాగా లైట్‌గాను చిన్న మంట మీద ఏపుకోండి అలాగా. చక్కగాను అలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అవి పక్కన పెట్టుకోండి. అంటే ఒక గ్లాసున్నర అటుకులు తీసుకున్నారు అంటే అందులో సగం అటుకుల్లో సగం బెల్లం తీసుకోవాలన్నమాట. మీరు ఎన్ని అటుకులు తీసుకుంటే అందులో సగం బెల్లం తురుము తీసుకోండి. అలాగే చిన్నగా కొన్నన్ని నీళ్ళు వేసి ఆ బెల్లం అందులో వేసి అలాగ చిన్న మంట మీద అలాగ లైట్‌గా పాకం అంటే అచ్చుల పాకంలా కాదండి, మామూలు లైట్‌గా. దానికి కొంచెం మీకు ఎంత కావాలో జీడిపప్పు అంత, ఎంత కిస్మిస్ కావాలో అంత. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఉండలా అంటున్నాను కదా, తక్కువ వేసుకున్నా నడుస్తుంది, ఎక్కువ వేసుకున్నా నడుస్తుంది. అంటే ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇలా అటుకులు వేపి అట్లా చేయడం వల్ల. ఇంకా ఏం వేయాలన్నది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. అలా అటుకులు బ్రౌన్గా వేపిన తర్వాత పల్లీలు, మీకు ఐడియా ఉంది కదా, వేపిన కొన్ని పల్లీలు, అలాగే కొబ్బరి చెక్క అంటే కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, ఎండు కొబ్బరి, అవి కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఫస్ట్ పల్లీలు కొబ్బరి అలా లైట్గా పట్టేసుకున్న తర్వాత అప్పుడు అటుకులు వేసుకోవాలి. అదరా బదరా పట్టేకుండా ఎక్కువగా మెత్తగా పట్టేయకూడదు, అదరా బదరా పట్టుకోవాలి అంతమాట. తర్వాత అటుకులు వేసుకోవాలి. అటుకులు కూడా వేసి జస్ట్ ఆ మురుంగా పట్టుకోవాలన్నమాట. బాగా మెత్తగా పిండిలా కాకుండా అలా మురుంగా పట్టుకొని పక్కన పెట్టుకోండి. సో ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలన్నది నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు లైక్ ఇవ్వండి. అంటే ఇవ్వమని అన్ను మీకు ఇది నచ్చితేనే. సో నార్మల్ చెప్తుంది, లైక్ ఇస్తే చాలామందికి వెళ్తుంది, ఆ వీడియో చూడగలుగుతారని. సో పాకం అలాగా పట్టుకోండి, అలా నొరగలు వస్తుంది. అలాగనే తీగ ముద్ర పాకం పట్టేకండి. జస్ట్ వాటర్ మారి ఇలా ఏలుతులని జస్ట్ లైట్ జిగురు, అంటే అదేమంటారు దాని పేరు, గులాబ్ జామ్ పాకం పట్టుకున్నట్టు అంతే. పక్కన పెట్టేసుకోవాలి బెల్లంతో. సో అలా పట్టుకున్న తర్వాత అప్పుడు ఏం చేయాలంటే పక్కన అలా పెట్టుకోండి. ఆ పెట్టుకున్న తర్వాత నేను ఇప్పుడు చెప్తాను. అది పక్క దాంట్లో అటుకులు పొడి అలా వేసుకోండి. మనం జస్ట్ అలా విశాలంగా ఉన్న దాంట్లో, ఎందుకంటే అది ఏమీ పెట్టనవసరం లేదు కలుపుకోవడానికి. ఫస్ట్ నెయ్యి పెట్టి, నెయ్యి బాగా మరిగిన తర్వాత అందులో జీడిపప్పు, అలాగే ఫస్ట్ జీడిపప్పు ఏగనివ్వండి, మాడనివ్వకండి. అంటే అలా బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు వెంటనే అవి కిస్మిస్ వేసేసి స్టవ్ బంద్ చేసేయండి. అవి అలా బ్రౌన్ కలర్ అయిన వెంటనే కిస్మిస్ స్టవ్ బంద్ చేసి ఆటోమేటిక్గా కిస్మిస్ ఉబ్బుతాయి, ఆటోమేటిక్గా అణిగిపోతాయి అన్నమాట. సో అలాగ అయిన తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఇలాగ తయారు చేసి పక్కన పెట్టుకోండి. మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను అంతాను, ఓకేనా? అలా లైట్గా వేపుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక వేరే గిన్నె కూడా తీసుకుంటాను అనమాట. చూపిస్తాను మీకు అంతా చూపిస్తాను. ఇదిగా ఎలాగ ఆ పొడిలో వేసేసేయండి, పల్లీలు అవి వేసేసేయండి ఆ పొడిలోనే. ఆ పొడిలో వేసేసి, అదే పల్లీలు అంటున్నానండి, జీడిపప్పు కిస్మిస్ ఆ పొడిలో వేసి అలా కలపండి. కలిపిన తర్వాత అప్పుడు ఇందులోకి అలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి చక్కగాను పాకం పట్టి ఉంది కదా పక్కనే, ఆ పాకం తీసుకొచ్చి అందులో వేసేయడమే. అది కొంచెం ఫస్ట్ కొంచెం గరిటె సరదా సున్నుండ కలుపుకున్నట్టు కలుపుకోండి. అది అంతా సరిపోద్ది అనమాట. ఆ తర్వాత అలా కలిపేసుకున్న తర్వాత ఇంకా చక్కగా అందులోనూ ఖర్జూరం ఐడియా ఉంది కదా, అందరూ మెత్తటి ఖర్జూరం దొరకదు అనుకో. మెత్తటి ఖర్జూరం దొరుకుంటే ఒక 50 రూపాయలు తెచ్చుకుంటే ఇంకా చక్క టేస్ట్ ఉంటుంది. లేదంటే మామూలు ఖర్జూరం బయట అమ్ముతారు కదా, కిలో 100 రూపాయలు, కిలో 100 రూపాయలు, నాకు తెచ్చుకున్నాను. దానికన్నా మెత్తటి ఖర్జూరం వచ్చి కొంచెం టేస్ట్ఫుల్గా ఉంటుంది అనమాట. అవి అలా సీరి అందులో వేసేసుకుంటే అక్కడక్కడ జీడిపప్పు, ఎండు కొబ్బరి, కిస్మిస్, పల్లీలు అవన్నీ తగలడం వల్ల అక్కడ ఏమవుతుందంటే మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటే ఫ్లేవర్ వస్తుంది, తక్కువలో అయిపోతుంది, అందరూ తినగలుగుతారు, టేస్ట్గా ఉంటుంది, ఇంకా ఆరోగ్యం కూడా అనమాట. ఇలా మొత్తం ఉండలు అన్నీ చేసి అలా పక్కన పెట్టేసుకుని అలాగా ఒక బరిలో వేసుకున్నా పర్వాలేదు, స్టీల్ దాంట్లో సీసాలు వేసుకున్నా పర్వాలేదు. మామూలుగా తక్కువ తినేవాళ్ళు అయితే వారం రోజులు వస్తాయి, గట్టిగా తినేవాళ్ళు అయితే ఒక్క రోజులు అయిపోతాయి అనమాట. సో అలాగన్నీ పక్కన పెట్టుకుని చక్కగా గిన్నెలో ఎన్నైతే అన్ని వంటలు మొత్తానికనే చిన్నగా వేసుకోండి, బాగుంటుంది. మరి పెద్దగా వేసుకుంటాం కనుక చిన్నగా తీసుకుంటే డ్రాప్లో డ్రై అయిపోద్ది అన్నమాట. పెద్దగా తీసుకునే దానికన్నాను చక్కగా తినడానికి చాలా బాగుంటాయి. కొంచెం గట్టి పెడతాయి అంతే, బాగా గట్టిగా కదా, కొంచెం లైట్గా గట్టి పెడతాయి అనమాట. అలా ఫస్ట్ అయితే మెత్తగానే ఉంటాయి, తర్వాత కొంచెం లైట్గా గట్టి పెడతాయి.
సో ఇలాంటి వంటలు కానీ కామెడీ కానీ వాటెవర్ ఇంక అన్నీ కూడా చేస్తుంటాను నాకు తెలిసినవి. సో మీ వరకు రావాలంటే ఇది లైక్ ఇస్తే వేరే వాళ్ళకి వెళ్తుంది, ఫాలో అవుతే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు, నాకు లైక్ పడుతున్న వాళ్ళని పేరున థ్యాంక్స్ అలాట్ ఎవ్రీవన్ అండి. నా వీడియో చూస్తున్న పిల్లలు కానీ పెద్దలు కానీ అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ అండి. గాడ్ బ్లెస్ టు ఎవ్రీవన్. సో మీకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండ్ వినాయక చవితి శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్గాను. సో ఇలా ఉంటాయి, చూడటానికి చాలా బాగుంటాయి, చక్కగా తింటానికి కూడా ఇంకా సూపర్గా ఉంటాయి. సో ఇదండి ఈరోజు నేను చేసే వంటలు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.